అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. రాజకీయ పార్టీల తరపున గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు, అది వార్డు నంబర్ నుంచి లోక్‌సభ, పార్లమెంటు మెంబర్ దాకా ఒక ఒక పార్టీ సింబల్ మీద గెలిస్తే ఆ పార్టీకి కట్టుబడి ఉండాలి. ఒకవేళ అతను ఆ పార్టీ నుంచి మారదలుచుకుంటే ఆ పార్టీ సభ్యత్వంతోని పాటుగా ఏదైతే ఉన్నదో ఆ ప్రజాప్రతినిధిగా ఎన్నికైనటువంటి ఆహ్, ఆ ప్రజాప్రతినిధిగా కూడా రాజీనామా చేసి అవతల పార్టీలోకి వెళ్ళాలి. దీనికి సంబంధించి ఖచ్చితంగా పార్లమెంట్‌లో చట్టం తీసుకురావాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే ఈ ఫ్రాగ్ జంపింగ్స్ ఏదైతే ఉన్నాయో, అభివృద్ధి కోసం పోతున్నానని, లేకపోతే వ్యాపారం కోసం పోతున్నట్టుగా లెక్కలు తెలుస్తా ఉన్నాయి. వీళ్ళు అందులో దూకటం, అందులో ఇందులో దూకటం ఇదంతా పెద్ద కథా కార్యక్రమంగా ఉంది. ఎవరు గెలిస్తే వాళ్ళ దాంట్లో పోవటం, ప్రజలు ఒక సిద్ధాంతాన్ని అవతల దాన్ని అంటే అధికార పార్టీని ఇష్టం లేక ప్రతిపక్ష పార్టీని గెలిపించారు. మరి ప్రతిపక్ష పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలి. లేదు నువ్వు అందులో బోదలుచుకున్నప్పుడు ఇంతమంది నియోజకవర్గంలో అటు ఎమ్మెల్యే సెగ్మెంట్‌లో గాని, అటు ఎంపీ సెగ్మెంట్‌లో గాని, అంతమంది ప్రజల మనోభావాన్ని కాలరాసి నువ్వు వ్యక్తిగతంగా ఎట్లా పోతావు? అందుకోసం ఖచ్చితంగా దీని మీద పార్లమెంట్‌లో ఖచ్చితంగా చట్టం చేయాలి. తద్వారా మాత్రమే ఈ సమస్యకి ఈ ఈ అవినీతికి, ఆశ్రిత పక్షపాతానికి, ఈ గొడవలకి అన్నిటికి పరిష్కారం దొరుకుతది. అమెరికా ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. బైడెన్ సిద్ధాంతాలు బైడెన్ చెప్తున్నాడు. ట్రంప్ సిద్ధాంతాలు ట్రంప్ చెప్తున్నారు. విధానపరమైన చర్చ జరుగుతది. వాళ్ళ ఓట్లు వాళ్ళేసుకుంటారు. ఆ దేశంలో 5,00,000 రోడ్డుకి రిబ్బన్ కటింగ్‌లు, 1,50,000 సైడ్ కాలువలకి రిబ్బన్ కటింగ్‌లు, మళ్ళీ ఆడ పెద్ద శిలాఫలకాలు ఈళ్ళేదో ఎరగబొడిచినట్టుగా ప్రజలు కట్టే పనుల్లో తీసుకొచ్చి రోడ్లు, డ్రైన్లు ఇయన్నీ ఏస్తారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు. ప్రజలు రూపాయి పన్ను కడితే మీరు వాళ్ళని దుంపనాశనం చేయకుండా ఉంటే సరే, లేకపోతే ఇటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేయటం, జాతి సంపదని అమ్మేయటం, దుంపనాశనం, సర్వనాశనం చేయకుండా ప్రజలకి అన్యాయం చేయకుండా ఉంటే చాలు మీరు. సో, అది చెప్పదలుచుకున్నాం. అసలు ప్రజాభిప్రాయం అంటేనే ఈ రాజకీయ నాయకులు లెక్క లేకుండా పోయింది. అభివృద్ధి చెందిన దేశాల మోడల్‌లో వెళ్ళాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రజలు ఎన్నుకున్న తర్వాత నువ్వు ఎట్లా ఎళ్తావు ఇంకో పార్టీలోకి వెళితే ఖచ్చితంగా రాజీనామా చేసి ఎళ్ళాలది. నా పార్టీ, నీ పార్టీ, ఇంకోడి పార్టీ, ఇంకో పార్టీ అందరికీ రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అందరికీ ఇది వర్తించుద్ది. ఖచ్చితంగా ఇయాల కాకపోయినా ఇంకా 10 ఏళ్లకైనా, 100 ఏళ్లకైనా, 1000 ఏళ్లకైనా ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ తరపున గెలిచినోళ్ళు ఆ పార్టీ తరపున ఉండాలి. అతనికి ఇష్టం లేక ఎళ్ళిపోవాల్సొస్తే అవతల పార్టీలోకి ప్రజాప్రతినిధిగా మామూలు కార్యకర్తగా ఎళ్ళిపోతే ఎవరు పట్టించుకోరు. ప్రజాప్రతినిధిగా గెలిచిన తర్వాత అటు ఎమ్మెల్యేగానో, ఎమ్మెల్సీగానో, ఎంపీగానో, రాజ్యసభకో, లోక్‌సభకో గెలిచినప్పుడు ఖచ్చితంగా మీరు రాజీనామా చేసి వెళ్ళాల్సిందే. అది ఖచ్చితమైనటువంటి పార్లమెంట్‌లో చట్టం తీసుకురావాలి. పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం అది ఎప్పటినుంచి వినపడుతుంది. అది ఖచ్చితంగా కార్యరూపం దాల్చాలి. బిల్లు కూడా కావాలనేది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం, కోరుతా ఉన్నాం. సోదరులారా, సోదరీమణులారా. 1980 దాకా కాంగ్రెస్ గాని, కమ్యూనిస్టులు ఉన్నప్పుడు గాని 1980కి ముందు, 1980 నుంచి మళ్ళీ తర్వాత కాంగ్రెస్ అండ్ టీడీపీ వచ్చిన తర్వాత గాని, ఆ విలువలు ఉండేయి గెలిచినటువంటి వాళ్ళ మధ్య. ఇక ఎప్పుడైతే తర్వాత వచ్చేసిందో సెల్ఫిష్ ఎజెండా బయటకొచ్చిన తర్వాత, ఇదంతా ఏంది రాజశేఖర రెడ్డి పీరియడ్‌లో కొంత బెటరు. ఇక మళ్ళీ తర్వాత ఇక అసలు దానికి అంతు పద్దు లేకుండా పోయిందనేది ఇక్కడ చెప్పొచ్చు. ఎవడే పార్టీలో గెలిస్తే ఆడ పార్టీలో కొనుక్కునే పరిస్థితి ఒక పద్ధతి అయితే ఏర్పడ్డది. ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ మళ్ళీ తర్వాత అధికారంలోకొస్తే ఇయాల ఉన్నటువంటి బీఆర్ఎస్‌ని ఆనాడు ఉన్నటువంటి టీఆర్ఎస్ వాళ్ళు తీసుకెళ్ళటం. అదేవిధంగా తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకొచ్చింది. తెలంగాణ డివిజన్ జరిగి తెలంగాణ ఏర్పడిన తర్వాత మళ్ళీ అటు ఉన్నటువంటి టీడీపీలో లేకపోతే కాంగ్రెస్‌లో ఉంటే ఎమ్మెల్యేలను వీళ్ళు తీసిపోవటం. ఇప్పుడు మళ్ళీ కొత్త గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వాళ్ళకి సరిపడా మెజారిటీ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ వాళ్ళని వీళ్ళు తీసుకోవటం. ఈ ఈ రాజకీయాలు ఈ ఫ్రాగ్ జంపింగ్స్ ఏదైతే ఉన్నాయో, కప్పగంతులు ఏదైతే ఉన్నాయో అవి ప్రజలకి మంచిది గాదు, రాజ్యానికి మంచిది గాదు, ఎవరికీ మంచిది గాదు. అందుకోసం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఖచ్చితంగా ఉండాలి. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఉన్నప్పుడు మాత్రమే ఇది పరిష్కారం అవుతుంది. ఎవరు ఏ ఎజెండా మీద గెలిస్తే ఆ ఎజెండా. అమెరికన్ ఎన్నికలు జరుగుతున్నాయి ప్రెజెంటు దశల వారీగా. ఆ చర్చలు జరుగుతున్నాయి. వాళ్ళ పాలసీస్ ఏంది, వీళ్ళ పాలసీలేంది. వాళ్ళ మీద ఆరోపణలేంది, వీళ్ళ మీద ఆరోపణలు ఏమైనా ఇచ్చారు. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది తప్పితే, మీ ఇష్టారాజ్యంగా ఎందులో పడితే అందులో మారతాం, ఎందులో ఉంటే అందులో ఉంటాం. ఈ పద్ధతే కరెక్ట్ కాదు. ఆ విధంగా ఆహ్, ఇది కరెక్ట్ కాదు. అటు ఆంధ్రప్రదేశ్‌లో తీసుకున్నప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. టీడీపీ గెలిచినప్పుడు ఆహ్, జ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలని తీసుకున్నారు 23 మందిని. దాని తర్వాత జ వైఎస్ఆర్‌సీపీ జగన్ పార్టీకి సంబంధించి గెలిచినప్పుడు ఆహ్, జనసేన పార్టీ ఎమ్మెల్యేని, ఇతర కొంతమంది ఎమ్మెల్యేలని తీసుకున్నారు. సో, అందుకోసం పార్టీ ఫిరాయింపులనేది ఈ పార్టీ, ఆ పార్టీ అని లేదు. అవకాశం దొరికితే ఆ పార్టీని బలహీనపరిచి అసలు నామరూపాలు లేకుండా చేసి, ఇప్పుడు కొత్త ట్రెండ్ ఒకటి స్టార్ట్ అయింది. అసలు ప్రతిపక్షం అనేది ఉండకూడదట. వాళ్ళే ఉండాలి ఏకఛత్రాధిపత్యం. అది అది కరెక్టే కాదు.
ఎందుకంటే అది మొనోపొలి కిందకి పోతుంది. అది నియంతృత్వానికి దారితీస్తుంది. ప్రతిపక్షం అనేది ఉండాలి ఎప్పుడు. అది ఎంతో కొంత ప్రతిపక్షం ఉండాలి ప్రజలు ఎన్నుకున్న దాన్ని బట్టి. సో, ఇది ఎటువైపు తీసుకుపోతుందంటే నియంతృత్వానికే దారితీస్తదిది. లేపోతే అది ఫాసిజం వైపు వెళ్తది. లేతే బ్లాక్ మెయిలింగ్ రాజకీయాల వైపు వెళ్తది. ఈళ్ళు ఏం చూపెడుతున్నారు అభివృద్ధి కోసం పోతున్నాం, నియోజకవర్గ అభివృద్ధి కోసం పోతున్నాం. ఎవరి అభివృద్ధో మాకు తెలుసు. నియోజకవర్గ అభివృద్ధికి పోతున్నావు. నీకు, నీ అనుచరులకు అభివృద్ధి కోసం పోతున్నావు. ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. నువ్వు ఏ పార్టీలో ఉన్నా రావాల్సిన నీ నియోజకవర్గానికి రావాల్సిన నిధులు ఖచ్చితంగా వస్తాయి. ఫైట్ చేసి సాధించుకోండి. ఒకవేళ ఫైట్ చేసి రాకపోతే ప్రజలకు చెప్పండి. నేను ఇట్లా రిప్రజెంటేషన్ చేశాను. నాకు ఇంత అవకాశం ఎంత ఇవ్వలేదనేది. సో, అందుకోసం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అనేది అనివార్యంగా ఈ దేశంలో రావాల్సినటువంటి అవసరం ఉన్నది. తద్వారా రాజకీయ ప్రక్షాళన జరుగుతాది. ఆ విధంగా ముందుకు పోవడానికి ఆస్కారం ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను. సో, సోదరులారా, సోదరీమణులారా, ఏ పార్టీ అయినా ఏ పార్టీ అభ్యర్థులు ఇంకో పార్టీలో పోవటం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ ఎళితే రాజీనామా ప్రజాప్రతినిధి రాజీనామా చేసి ఎళ్ళాల. మామూలు కార్యకర్తలు, ఆ పార్టీ లీడర్లయితే ఎవడు పట్టించుకోడు. ప్రజాప్రతినిధులు గెలిచిన తర్వాతనే ఇయన్నీ సమస్యలొస్తున్నాయి కాబట్టి, దాని మీద ఖచ్చితంగా పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టమే అల్టిమేట్ పరిష్కారంగా మనకు కనిపిస్తోంది. అందుకు ఆహ్, ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా పార్లమెంట్‌లో బిల్లు పెట్టి దాన్ని చట్టం రూపేణా తీసుకురావాలి. అట్లా తీసుకొచ్చినప్పుడు మాత్రమే ఎక్కువ ప్రయోజనాలు జరుగుతాయని తెలియజేస్తూ, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో రాయండి తెలియజేస్తా ఉన్నాను. థాంక్ యూ. థాంక్ యూ అని ఉండాలి మిత్రులారా. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ.